ఓకే. నమస్తే. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాము. దానికి ముందుగా రాశి ఫలాలు చెప్పుకునే ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ఈ మంత్ గనక మనం చూసుకుంటే ఆగస్టు మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది. భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది. టోటల్‌గా 31 రోజులున్నాయి. ఈ 31 రోజుల ఆగస్టు మంత్‌లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు, పర్వదినాలు, విశేషాలతో కూడుకొని ఉంటుందనమాట. ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ మనందరికీ బాగా నచ్చిన పండగ అది వరమహాలక్ష్మి వ్రతం. ఇది ఆగస్టు 8న ఉంటుంది. అలానే ఆగస్టు 9థ్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు. ఆ రోజు రాఖీ పండగ. 2 పండగలు ఒకే రోజు ఉన్నాయి. చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి. అన్నాదమ్ముల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండగ రాఖీ పండగ. చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతే గాకుండా 16వ తారీఖు గనక మనం చూసుకుంటే 16వ తారీఖున మనం చూసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తారు. ఎన్నో దుఃఖాలు, ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని గనుక ప్రార్థిస్తే, ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గనుక చూసుకుంటే 27వ తారీఖు వినాయక చవితి మనకుంది. మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం. ప్రతి పండగకు ముందు, ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట. సిద్ధి, బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా గనక పని చేస్తే ఆటంకాలు లేకుండా ఆ పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి. అలానే మన జీవితంలో చేసే చాలా చాలా మిస్టేక్‌లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం. అంటే బుద్ధి మనకు సరిగ్గా పనికి చేయకపోవటంతోటి. ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బుద్ధి వికసిస్తుంటుంది. అందుకని సిద్ధి, బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సో, మనకి ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాశి వాళ్ళైనా గానీ ఈ యొక్క పండగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహదోషం పోవాలని, అలానే మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఈ పండగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని జెప్పేసి కోరుకుంటున్నాను. ఆగస్టు మంత్ మకర రాశి వారి గనుక చూసుకుంటే, ఈ మంత్‌లో మకర రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆహ్, ఆచి తూచి అడుగులేయాల్సిన మంత్ అని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మీరు గనుక గమనించుకుంటే వీళ్ళకి ఇప్పటిదాకా ఏలినాటి శనితో ఇబ్బందులు పడి ఉన్నారు. అయితే ఏలినాటి శని ప్రభావం అయిపోయిన తర్వాత కొత్త కొత్త అవకాశాలు రావటం, కొత్తగా ఈళ్ళకి ఏమని చెప్తారంటే మంచి మంచి అభినందనలు రావటం, ఒక మంచి పొజిషన్‌లోకెళ్ళటం చాలా మందికి చూస్తూ ఉన్నాము. అయితే చాలామంది మకర రాశి వాళ్ళకి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే ఫైనాన్షియల్ ఇష్యూలు ఇంకా ఈళ్ళకి ఇంకా చాలా స్టెబిలైజ్ అయితే అవ్వలేదు. చాలామంది అయ్యారు స్టెబిలైజ్డ్. బట్ ఇంకా కొంతమంది ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోవాల్సిన అవసరం, కొత్త కొత్త అవకాశాలు రావాల్సిన అవసరం అయితే ఈళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ టైంలో గనక ఆగస్టు మంత్‌లో గనక చూస్తే, ఆగస్టు మంత్‌లో ఈ ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా మీరెళ్ళిన ఏమంటారు దూకుడుతనాన్ని కొంచెం ఆపి, నిదానంగా స్లో అయ్యి, కొంచెం బ్రేక్ తీసుకోవాల్సిన టైం అయితే మీకు మరలా వచ్చేసింది. ఈ మంత్ పర్టిక్యులర్‌గా ఆగస్టు మంత్ తర్వాత సెప్టెంబరు మిడ్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. వివరాల్లో గనక మనం చూసుకుంటే మనకి మకర రాశి గనక చూసుకుంటే ఈళ్ళది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా కూడా మనకి ఈ మకర రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి చూసుకుంటే బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి ఈ అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్‌తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి మకర రాశి కింద వస్తారని గమనించుకోవాలి. మనం ఇందులో గ్రహ స్థితి గనక మనం గమనించుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి సూర్యుడికి మన గ్రహస్థితి గనుక గమనించుకుంటే ఫస్ట్ శుక్రుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నారు ఆగస్టు 26వ తారీఖున. నెక్స్ట్ కర్కాటక రాశిలోకి బుధుడు అయితే 22వ తారీఖున ఎంటర్ అవుతున్నాడు. సూర్యుడు వచ్చేటప్పటికి సింహ రాశిలో 17వ తారీఖు ఆగస్టు 17వ తారీఖు ఎంటర్ అవుతున్నారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి కుజుడు జులై 28న కన్య రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క స్థితిని బట్టి గనక మనం గనక చూసుకుంటే ఆగస్టు మంత్‌లో ఎలా ఉందో చూద్దాం. మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. దాన్ని సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. అంటే వెరీ క్విక్‌గా హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం గనక చూసుకుంటే పీడాం, దేహరుజం, విరోధిం, విపత్తిం అని చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్‌లో గనక చూసుకుంటే ఇండిస్పోజిషన్, అపోజిషన్, ట్రబుల్స్ అండ్ ఎఫ్లిక్షన్ అని చెప్తారు. అంటే శారీరకంగా బాధలు,
తర్వాత ఏదైనా పని గనక చేస్తుంటే మిమ్మల్ని అపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అనవసరంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీడ ఏదో ఒకటి మిమ్మల్ని పీడిస్తూ ఉంటుంది. శారీరకంగా గానీ, మానసికంగా గానీ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఎఫ్లిక్షన్ అంటారనమాట. ఈ విధంగా మనకు హోల్ మంత్ అయితే ఉండబోతూ ఉంది. మనం డీటెయిల్స్ గనక చూసుకుంటే ఒక గ్రహం ప్రతి గ్రహం వైస్ ఎలా పాజిటివ్‌గా, ప్రతికూలంగా, అనుకూలంగా ఉందో మనం చూడొచ్చు. మన 8థ్ హౌస్‌లో సూర్యుడు ఉండటంతో ఇది మంచి పొజిషన్ కాదు అని చెప్తూ ఉంటారు. 8థ్ హౌస్‌లో ఉండి సెకండ్ హౌస్‌లో చూడటంతోటి ఇది కూడాను ఒక మంచి పొజిషన్ కాదని మనకు చెప్తారు. ఈ పొజిషన్‌లో ఏమవుతుంది గనక మనం చూసుకుంటే సూర్యుడు 8థ్ హౌస్‌లో ఉంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమనగత దుఃఖవార్తా శ్రుతం చైవ అస్తమస్తే యథా రవిః అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం గనక చూసుకుంటే దుర్దోష అంటే మీరు చెడ్డ పనులు చేయాలని ఒక ఆలోచన మీకొచ్చేస్తూ ఉంటాయి. శత్రు సంవాదం మీరెళ్లి శత్రువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమన వ్యధ మీరు ట్రావెల్ చేసినా, ప్రయాణాలు చేసినా అందులో మీకు ఆహ్, అందులో ఉపయోగంలాగా ఎలాంటి ఉపయోగం ఉండదు. ట్రబుల్స్ ఎక్కువగా అంటే ఏదో ఒకటి బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుఃఖ వార్త శృతం చేవ. ఇందులో మీరేదైనా ఒక బ్యాడ్ న్యూస్ కూడా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతేకాకుండా రెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల లాస్ ఆఫ్ మనీ ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపంగా మాట్లాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా గనక చూస్తే 8థ్ హౌస్‌లో సూర్యుడు అంత మీకు అనుకూలంగా ఉండరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టిక్యులర్‌గా ఆగస్టు 17థ్ నుంచి ఆగస్టు 27థ్ వరకు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని మీరు గమనించుకోవాలి. 9దో ఇంట్లో గనక చూసుకుంటే కుజుడు ఉన్నాడండి. కుజుడు 9దో ఇంట్లో ఉండి 12వ స్థానాన్ని, 4గో స్థానాన్ని చూడటంతో కుజుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలైతే ఈ ఈ ఈ ఇతని యొక్క ప్రభావం, ఈ కుజుని యొక్క ప్రభావం అంత సీరియస్‌గా అయితే ఉండదు. కానీ నెగెటివ్‌గా ఉంటుందని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంటు. మనం గనక చూసుకుంటే కుజుడు 9దో ఇంట్లో ఉంటే అశనాచ ధనశూన్యం, శోషణం, దేహపీడనం, స్థాననాశ విరోధం చ నవమస్తే యథ నవమస్త ధారాసుతే అని మనకి యాన్షియంట్ స్క్రిప్చర్స్‌లో చెప్తూ ఉంటారండి. మనకు మహర్షులు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం గనక చూసుకుంటే అశనాచ ధనశూన్యం. అశనాచ్ అంటే అన్నానికి కూడా ఇబ్బంది పడే కటకటలాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎండిపోయినట్లుంటుంది. ఒళ్ళు నొప్పులు, స్థాన భ్రష్టత్వం. మీ యొక్క పొజిషన్‌ని, స్టేటస్‌ని కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు వృధాగా ప్రయాణాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఒకటి కుజుడు పెట్టే ఈ యొక్క ఏమంటారు? కుజుడు పెట్టే ఈ యొక్క బాధలు గనక చూసుకుంటే అంత తీవ్ర స్థాయిలో ఉండవు. బట్ ఎందుకైనా గనక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము. దీనితో పాటు ఓవర్ ఎక్స్‌పెండిచర్ విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీకు కడుపులో నొప్పి, తర్వాత శత్రువుల బాధ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీకు శుక్రుడు గనక చూసుకుంటే ఒక ముఖ్యమైన గ్రహం మారిన గ్రహాల్లో శుక్రుడు మీకు 6వ ఇంట్లో నుంచి 6వ ఇంట్లో ఉన్నారు. అగైన్ శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు అని మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. శుక్రుడు 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే విరోధ శత్రు పీడాం చ జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారా పుత్రైద్వేష్టః పుత్రై పుత్రైః షష్ఠే భృగునందనే అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం గనక చూసుకుంటే 6వ ఇంట్లో గనక శుక్రుడు ఉంటే విరోధం వస్తుంది. శత్రువులతో బాధొస్తుంది. భార్యతో గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాస పడే పనులు ఎక్కువగా ఉంటుంది. భార్యతోటి, పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదని మనం గమనించుకోవాలి. అయితే వీటికి రొమాన్స్‌కి సంబంధించిన విషయంలోను, ప్లెజర్‌కి సంబంధించిన విషయంలో, శుభకార్యాలకు సంబంధించిన ఖర్చుల విషయంలో చాలా చక్కగా బాగుంటారని మీరు గమనించుకోవాలి. సో, ఈ ప్రకారం గనక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి గురువుతో పాటు ఇప్పుడు కొత్తగా మారిన గ్రహాలు కొంత అనుకూలంగా లేవు కాబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా అవసరం గమనించుకోవాలి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే, మనకు మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అంగగోచారం అంటారు. ఈ గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం ప్రతి నక్షత్రానికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రకారం గనక చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ప్రమోషన్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ రోగము, అతి భయము, దరిద్రము 3 యొక్క నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం అయితే చక్కగా చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ రోగము, దరిద్రము, అతి భయము చూపిస్తుంది. అంటే మీకు హెల్త్ కాంప్లికేషన్స్ రావటం, దాంతో పాటు ఫైనాన్షియల్‌గా క్రైసిస్‌లో పడిపోవటం. దీంతో ఈ రెండిటి వల్ల మీరు అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం గనక చూసుకుంటే
రాజ్యలాభము, రోగము, అతి భయము, దరిద్రము ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఈ ఈ ప్రకారం గనక చూసుకుంటే మీకు ప్రతికూల పరిస్థితులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. పర్టిక్యులర్‌గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు గనక ఎవరైనా గుండెకెళ్ళి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. చూసారు కదండీ! మీరు గనక ఆహ్, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్‌డ్‌గా ఉంది కాబట్టి ఆల్‌మోస్ట్ మిక్స్‌డ్ అని కాదు. కొంచెం నెగెటివ్‌గా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండటం ఎంతైనా అవసరం. చక్కగా అన్ని పండుగలు ఈ శ్రావణ మాసంలో సెలబ్రేట్ చేసుకోండి. శ్రావణ శుక్రవారాల దగ్గర నుంచి, మంగళగౌరి వ్రతాల దగ్గర నుంచి, వీటితో పాటు వరమహాలక్ష్మి, వినాయక చవితి పండుగలు భక్తి శ్రద్ధలుగా చేసుకోండి. ఆధ్యాత్మికంగా ఉండటం ఎంతైనా అవసరం. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళు గనక ఎవరైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటివరకు నేను కుబేర పాశుపతాభిషేకం, మహాలక్ష్మి విశేష హోమం ఈ 2 కార్యక్రమాలు చాలా మందికి సజెస్ట్ చేశాను. కొంతమందికి 1-1 వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఆఫీసుల్లో కూడాను 2 రోజులు ఒక దీక్షలాగా వాళ్ళు చాట్ చేపించడం జరిగింది. చాలామంది చక్కగా బెనిఫిట్ పొందారు. అయితే కొంతమంది మాకు అంత ఖర్చు మేము భరాయించలేమండి అని కొంతమంది అడగటం జరిగింది. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని సామూహికంగా ఇది ఒకసారి సెలబ్రేట్ చేద్దాము. ఈ ఉత్సవాన్ని చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఆగస్టు 21, 22 తారీఖు ఈ 2 రోజుల్లో అమ్మవారికి సంబంధించిన విశేష మహాలక్ష్మి హోమం శీఘ్రంగా ధనం రావటానికి, పోయిన ధనం మీకు తిరిగి రావటానికి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన ఒక విశేష హోమం చేస్తూ ఉన్నాము. దానికి ముందు రోజు వచ్చేటప్పటికి మీకొచ్చిన ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడటానికి కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాం. టోటల్‌గా గనక చూసుకుంటే ఇది 2 రోజుల కార్యక్రమం. కుబేర పాశుపత అభిషేకం ఒకరోజు, మహాలక్ష్మి విశేష హోమము రెండో రోజు గూడా చేయటం జరిగింది. సో, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.